చిటికెల బాబా చమత్కారం కథ. రచన మూర్తి కందర్ప. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. ఊళ్ళోకి ఎన్నో మహిమలున్న చిటికెల బాబా వచ్చారట. ఆయన చేత్తో చిటికేసి నెత్తిమీద మొట్టితే ఎన్నో మొండి జబ్బులు నయమవుతాయట. ఆయన చేయి తాకితే పాముకాటు తిన్న మనిషి లేచి కూర్చుంటాట. పిల్లలు లేనివారికి మంత్రించిన విభూతి నెల రోజులు నుదుటన పెట్టుకుంటే 6 నెలల్లో పండంటి బిడ్డ ఒళ్ళో ఆడుతట్ట. నల్లగా ఉన్నవారు వారిచ్చిన చూర్ణం కొబ్బరి నూనెలో కలిపి నెల రోజులు ఒంటికి రాసుకుంటే మల్లెపువ్వు ఛాయ శరీరంగు వస్తుందట. ఇలా ఊర్లో ఎవరి నోటంట విన్నా ఇవే విడ్డూరపు కబుర్లు. అసలే నాగరికతకు దూరంగా వెనకబడిన పల్లె ప్రాంతం. సాధువులు బాబాలు ఎవరొచ్చినా భయభక్తులతో వారేది చెప్పినా నమ్ముతారు. చెడుపు చిల్లంగి చేతబడి బాణామతి లాంటి మూఢనమ్మకాలు, పట్టింపులు, అంధవిశ్వాసాలు ఎక్కువ. ఎంత ప్రాణాంతక రోగమైనా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా నాటు వైద్యాన్ని నమ్ముకుని దుర్మరణం పాలవుతూ ఉంటారు అమాయక జనం. ఊరి చివర చింతతోపులో భారీగా పెరిగిన కొమ్మలతో దట్టంగా ఉన్న చింత చెట్టు మొదట పులి చర్మం మీద గుబురు గెడ్డం, తల మీద కొప్పు జుత్తు, నుదుటన విభూతి రేఖలు, కాషాయ వస్త్రాలు, మెడలో రుద్రాక్ష మాలతో, కమండలం మీద చేతిలో తులసి మాలతో యోగ నిద్రలో కనపడుతున్నారు చిటికెల స్వామిగారు. వారి ఇద్దరి శిష్యులు కాషాయ వస్త్రాలు ధరించి తుప్పలతో గురువుగారి చుట్టూ పరిసరాల్ని శుభ్రం చేస్తున్నారు. గురువుగారికి కొద్ది దూరంలో మూటల్లో వస్తు సామగ్రి ఉన్నాయి. ఉదయాన్నే ఊరి నుంచి పట్టణానికి పాలు, కూరగాయలు తీసుకెళ్లే రైతు జనం వింతగా సాధువు గారిని, శిష్యుల్ని చూసి గుసగుసలాడుతున్నారు. ఊరి సర్పంచ్కి, దివాణం గారికి, పూజారి గారికి విషయం తెలిసి సమావేశమై చిటికెల బాబాగారిని చూడడానికి బయలుదేరారు. వారు చింతచోపులో బాబాగారు బస చేసిన ప్రదేశానికి వచ్చి చూడగా చింత చెట్టు మొదట ధ్యానముద్రలో బాబా, ఆయన చుట్టూ పరిసరాలు శుభ్రం చేసిన శిష్యులు మట్టి కూజా పట్టుకొని నీటి కోసం ఎటుపోవాలో అని ఎదురు చూస్తున్నారు. ఇంతలో గ్రామ పెద్దలు వారి అవసరాలు తెలుసుకొని గ్రామ తలారి ద్వారా మంచినీరు, బాబావారికి పాలు, ఫలాలు తెప్పించి సమకూర్చారు. గ్రామ పెద్దలు బాబాకి సాష్టాంగ నమస్కారం చేయగా బాబా చిరునవ్వుతో వారిని దీవించారు. శిష్యుల్ని అడిగి చిటికెల బాబాగారి వివరాలు, వారు సమయానుకూలంగా ఏమి సేవిస్తారో తెలుసుకున్నారు. మనుషుల్ని రప్పించి చెట్టు ముందు తాటాకుల పందిరి, వెనక స్వామికి చిన్న పాక వేయించారు. చెట్టు ముందు హోమగుండం ఏర్పాటు చేసి సదా అగ్ని రాజేయిస్తున్నారు. సాంబ్రాణి ధూపం పరిసరాల్ని మత్తెక్కిస్తోంది. చిటికెల బాబాగారి వార్త చుట్టుపక్కల గ్రామాలకు పాకింది. ఒక్కొక్కరు బాబాగారు వేయించేసిన గ్రామానికి జనం వరుస కట్టారు. బావగారు బస్ చేసిన చుట్టు ప్రాంతానికి ఎడ్లబళ్ళు వరుస కట్టాయి. టీ బడ్డీలు, గోలీ సోడా, తోపుడు బళ్ళు, సైకిల్ పంక్చర్ షాపులు మొదలయ్యాయి. ఊరంతా సందడిగా మారింది. చిటికెల బాబాగారి దర్శనం, వారు మంత్రించి ఇచ్చే విభూతి పొట్లం, మంత్రించి ఇచ్చిన తావీజు, మూలికల చూర్ణం, తైలం, ధరల వివరాలు అట్ట బోర్డు మీద రాసిపెట్టారు. చిన్న బ్యాటరీ బైకులో ఇదివరకు చిటికెల బాబాగారి వద్ద వైద్యం చేయించుకున్న ఎందరో రోగులు వారి అనుభవాలు రికార్డ్ చేసినవి వినిపిస్తున్నారు శిష్యులు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే బాబాగారి దర్శనం లభిస్తుంది. బాబాగారు వారి జన్మదినం రోజున ఆశ్రమంలో సంవత్సరానికి ఒకసారి అన్నదానం చేస్తారని, కనుక దాతలు వారికి తోచింది హుండీలో వేయవలసిందిగా పందిరి మధ్య ఒక ఇనప్పెట్టె ఉంచారు. చిటికెల బాబాగారు ఊళ్ళోకొచ్చి 2 వారాలైంది. ఈ మధ్యలో గ్రామదేవత పండగ రావడం, ఊళ్ళో బంధువుల తాకిడి ఎక్కువై బాబాగారి వద్ద రద్దీ పెరిగింది. ఒక్కొక్కరు బాబావారి నుంచి మంత్రించిన విభూతి పొట్లాలు, తావేజులు, తైలాలు కొనుక్కుపోయారు. ఈ 2 వారాల్లోనే బాబాగారి రాబడి ధన, వస్తు రూపేణా బాగా వచ్చింది. ఎప్పటికప్పుడు శిష్యులు డబ్బు, విలువైన వస్తువులు వేరు చేసి మూటలు కడుతున్నారు. కడుపారా వారికి కావలసిన భోజనం, వసతి ఏర్పాట్లు బాగున్నాయి. అప్పుడప్పుడు వారు వెంట తెచ్చుకున్న క్వార్టర్ విస్కీ బాటిల్స్ అర్ధరాత్రి ఎవరూ లేకుండా చూసి మజా చేస్తున్నారు. హుండీలో దాతల డబ్బు బాగానే సమకూరింది.
మంత్రి ఇచ్చిన విభూతి, తావీదులు, తైలాలు, చూర్ణాలు అమ్ముడై డబ్బులు దండిగా జమ అయ్యాయి. తెచ్చిన సరుకులు అమ్ముడుపోయి జల్సాలకు కావలసినంత పైకం జమ అవడంతో ఇంకా 2 రోజులే చిటికల బాబా ఆ ప్రాంతంలో ఉంటారని, ఆ తర్వాత కర్ణాటక శృంగేరికి బయలుదేరతారని శిష్యులు ప్రకటించారు. 2 రోజులు కార్యక్రమాలు పూర్తవగానే గ్రామస్తులు అట్టహాసంగా చిటికల బాబాకు శిష్యగణానికి ఘనంగా వీడ్కోలు పలికారు ఊరి జనం. జనాల్లో నిరక్షరాస్యత, అమాయకత్వం, వెనకబాటు, మూఢనమ్మకాలు, అంధవిశ్వాసం కారణంగా ప్రజల బలహీనతల్ని తమకు అనుకూలంగా మార్చుకొని ఇలాంటి దొంగ బాబాలు, సాధువులు స్వాముల మాయలో పడి అన్ని విధాలా మోసపోతున్నారు. చిటికెల బాబా వంటి దొంగలు ఒకచోట మకాం వేసి 10-15 రోజులు వారి మాయమాటలతో అమాయక జనాల్ని మోసగించి కావలసిన డబ్బు సమకూరగానే బిచాణా ఎత్తేసి పట్టణంలో జల్సాలు చేసి డబ్బులు అయిపోగానే మరో కొత్త ప్రదేశంలో రెక్కి నిర్వహించి అక్కడి పరిసరాలు, వ్యక్తుల గురించి ఆచూకీ తీసి మాటల మాంత్రికులు శిష్యులు సాదా దుస్తులు ధరించి చిటికెల బాబా మహత్తుల గురించి జనాల్లో పబ్లిసిటీ చేసి కొద్ది రోజుల తర్వాత అక్కడ మకాం వేస్తారు. సిటీలో రోడ్డు పక్కన రాజస్థాన్ నాటు వైద్యుల వద్ద ఆకులు, అనేక మొక్కల వేళ్ళు కొని వాటి పనితీరు తెలుసుకొని గ్రామాలంట సాధువుల వేషంలో విగ్గులు, కాషాయ వస్త్రాలు ధరించి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ మకాం వేసి అమాయక జనాలను బురిడి కొట్టించడం వారి వృత్తి. పల్లె ప్రజలు మేలుకోనంత వరకు ఇటువంటి దొంగ బాబాలు, సాధువుల మోసాలకు బలికాక తప్పదు. ప్రసార మాధ్యమాలు, పత్రికలు, పోలీసు వారు ఇటువంటి దొంగ బాబాల సమాచారం, సైబర్ నేరగాళ్లు, గుర్తింపు లేని చిట్ ఫండ్స్, అధిక వడ్డీ పేరుతో నడిపే ఫైనాన్స్ సంస్థల గురించి ఎంతో ప్రచారం చేస్తున్నప్పటికీ ప్రజలు వారినే నమ్మి అన్ని విధాలా నష్టపోతున్నారు. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.